వెల్కమ్ టు డివై న్యూస్. రాజంపేట సూపరింటెండెంట్పై జిల్లా అధికారులు వేగవంతంగా విచారణ చేపట్టాలి. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తూతూ మంత్రంగా జిల్లా స్థాయి అధికారులు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహంతో వెలిగిపోతున్నారు. రాజంపేట పార్లమెంటు కేంద్రమైన నియోజకవర్గంలో ఉన్నటువంటి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారిందని, గ్రామీణ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు నిర్లక్ష్య వైఖరి చూపుతూ అధికారులు ఆమడ దూరంలో ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్ది కాలం నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన వైద్యుడు సూపరింటెండెంట్ నాగేశ్వరరావు విధులకు సక్రమంగా హాజరు కాకుండా తన స్వస్థలం ఆళ్లగడ్డలో సొంత ఆసుపత్రి చేపట్టి అక్కడ డ్యూటీ చేస్తూ ఇక్కడి డ్యూటీలకు రాకుండా ప్రజలను పట్టించుకోకుండా ఉన్నారని ప్రజలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతను లక్షల్లో జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వారానికి 1 రోజు లేదా 2 రోజులు మాత్రమే హాజరవుతున్నారని, దీనిపైన విచారణ చేపట్టాలని, అంతేకాకుండా 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓపీలు కొనసాగించవలసిన మధ్యాహ్నం 1 గంటకి నిలిపివేస్తున్నారని ఆయనపై విమర్శలను రోగులు తెలుపుతున్నారు. వెంటనే దీనిపైన అతని రాకపోకలపై కూడా పలు అనుమానాలకు తావిస్తుందని, కడప డిఎంహెచ్ఓ బదులుగా ఇతర మెడికల్ సూపరింటెండెంట్లను విచారణ వేగవంతం చేయాలని తెలిపారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత, విధుల్లో నిర్లక్ష్య కారణంగా రోగులకు సరియైన సేవలు అందటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని పరిణామంగా ప్రైవేటు ఆసుపత్రులకు వేలకు వేలు ఖర్చులు పెడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు డాక్టర్ ఆనందబాబు, మెడికల్ సూపరింటెండెంట్ ప్రభుత్వ జిల్లా డాక్టర్ రఫీక్ పాషా, జనరల్ మెడికల్ సూపర్ ఇద్దరు వచ్చాను. ఇద్దరు మా అందరినీ స్టాఫ్ అందరినీ ఇంక్లూడింగ్ డాక్టర్స్, స్టాఫ్ నర్సులు, పారామెడికల్, మినిస్ట్రీ, సెక్యూరిటీ, శానిటేషన్ అందరినీ కూడా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ అందరినీ మేము ఒకసారి స్క్రూటినీ చేసి వాటిని అనాలిసిస్ చేసి ఆ రిపోర్ట్ను మేము హైయర్ ఆఫీసర్స్కి సబ్మిట్ చేస్తాం. దేనిపై చేశాను సార్ విచారణ వచ్చేసి నాకు నాగేశ్వరరావు మీద అలిగేషన్స్ వీక్లీ ఏదో ఆయన ఒకసారి వస్తున్నారని చెప్పి ఆ విషయం మీద మేము విచారణ జరుగుతుంది. ఓపీ గురించి కూడా 12 గంటలకి క్లోజ్ చేస్తున్నాను. దాన్ని కూడా విచారణ జరిగింది. దీంట్లో మేము రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది, అందరూ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. కూలంకషంగా మేము అనాలిసిస్ చేసి దాని రిపోర్ట్ను ఇది ఎంతవరకు నిజం సార్? ఇది ఎంతవరకు నిజం సార్? వీక్లీ వన్స్ వస్తున్నది ఎంతవరకు నిజం సార్? అది ఆరోపణలా లేక మా రిపోర్ట్స్ మేము సబ్మిట్ చేస్తాం. గతంలో కూడా గతం గురించి మాకు తెలియదు, మా వరకు నేను రావడం నా రిపోర్ట్ నేను సబ్మిట్ చేస్తాను. సీసీ కెమెరా ఫుటేజ్ తీసారా? అటెండెన్స్ కాకుండా సీసీ ఫుటేజ్ మాకు పంపించమని చెప్పారు, వస్తాయి సార్. సాంకేతిక నిపుణులతో వాళ్ళని ఎక్కడి నుంచైనా హాజరుపడే విధంగా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి సార్. దీనిపైన బేస్ చేసుకొని తీసుకుంటారు మాన్యువల్గా, లేకంటే సీసీటీవీ చూస్తాం, సీసీటీవీ చూస్తాం, టెక్నికల్ చూస్తాం, చూస్తాం. ఓకే, ఇది కాన్ఫిడెన్స్ రిపోర్ట్ ఇది డిస్క్లోజ్ చేయం. ఏం సార్? కాన్ఫిడెన్స్ రిపోర్ట్ దీన్ని ఎవరికి డిస్క్లోజ్ చేయం. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.